గారు, హరీష్ రావు గారు, తర్వాత కవిత వీళ్ళ మధ్యన ఆధిపత్య పోరు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ నాకే కావాలి అనే రకంగా ఆలోచించి ఇమీడియట్ గా అక్కడ వాళ్ళ మధ్యన ఒకరి మధ్యన ఒకరు ఘర్షణ లాగా అయితే తోపులాట అవుతుంది. పెద్ద ఆయన అడ్డం వస్తే పెద్ద ఆయన తోసేస్తే ఆ మెట్ల దగ్గర పడి తొంటి విరిగింది అనేది మనకున్న సమాచారం. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాతనే జైరాబాద్ ఫామ్ హౌస్ కి కేటీఆర్ పారిపోయిండు. దాని తర్వాత ఆయన తీసుకొచ్చి యశోదలు అడ్మిట్ చేసిండ్రు. అప్పుడు ఇట్లా డాడీని అడ్మిట్ చేసారు 9 అంటే అప్పుడు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆయన ఇవన్నీ తప్పు. ఇది ఇవాళ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాం. జరిగిన వాస్తవం అనేది అక్కడ మీ ఫామ్ హౌస్ కి వచ్చిన లీక్స్ ఇవి. మీ ఫామ్ హౌస్ కి వచ్చిన లీక్స్ నాకున్న సమాచారం ఇది. మీకు ఏముందో నాకు తెలియదు. నాకున్న సమాచారం ఇదే. ఏ కుటుంబాల ఘర్షణ జరిగింది? హరీష్ రావు వచ్చింది కోర్టు కట్టారు అక్కడ. హరీష్ రావుకి ఏం సంబంధం? ఆధిపత్య పోరు అదే చెప్తున్నా కదా, ఆధిపత్య పోరు నాకు కావాలి. నాకు హరీష్ రావు ముందున్నాడు. గైడ్ ఇన్ఫర్మేషన్ హరీష్ రావు పార్టీలో కేటీఆర్ తో ముందున్నాడు. ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, నామినేటెడ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఇదే కేసీఆర్ గారు. అప్పట్లో చంద్రశేఖర్ రావు ఇప్పుడు షార్ట్ కట్ లో కేసీఆర్ అయిపోయాడు. కుటుంబ వివరాల పైన మీరు కుటుంబ వివరాలు కాదు, అది చేసేదే అంత తప్పులు. కేసీఆర్ కుటుంబం చేసేదే తప్పులు. ఈ రోజు కొత్తగా చేసింది ఏం లేదు. జగమెరిగిన సత్యం అది. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలని వంచిండ్రు, మోసం చేసిండ్రు, దోపిడి దొంగలాగా దోచుకున్నారు. ఈ రోజు కొత్తగా ఏం కాదు అది. ఇప్పుడు మీ కేసీఆర్ నీకు అభిమానం ఉంటే కేసీఆర్ ఉండొచ్చు, కాదంటే మీ బీఆర్ఎస్ అంటే నీకు అభిమానం ఉండొచ్చు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా మోసం చేసిన మీ కేసీఆర్ ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. రేపు జరిగే ఎంక్వైరీలో కూడా అవసరం అనుకుంటే ఆయన చెట్టుకు అయ్యేది పక్కన పెడతాడు, ప్రజల రెచ్చగొడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు అంతే తప్ప ఏం జరిగేది ఏముండదు. తెలంగాణ రాజ్యాంగ శక్తి కాదు. ఆ రోజే మన సోనియా గారు ఒక ఎంపీ మాత్రమే. ఆమె ఎట్లిస్తే తెలంగాణ ఆలోచన చేయండి. కాంగ్రెస్ తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిందని స్వయానాన్ని కేసీఆర్ చెప్పడం జరిగింది అసెంబ్లీలో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ స్వయానా చెప్పిండది. మీరు విన్నా వినకపోయినా మాకు సంబంధం లేదు. అది కేసీఆర్ పోయి అడగండి ఎందుకు చెప్పిన మాట. సుష్మా స్వరాజ్ గారు సహకరించారు. సోనియా గాంధీకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. రైట్ టాపిక్ లోకి వెళ్తే రామోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే, సోనియా గాంధీ వాళ్ళ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది మీ స్వయాన శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. టాపిక్ లోకి రండి. శివలాల్ గారు ఒక్క నిమిషం. రామోహన్ గారు ఒక్క నిమిషం. శివలాల్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఒక్కటి శివలాల్ గారు దయచేసి. రామోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన వాయిస్ వినబడతలేదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. దయచేసి ఆగండి. రామోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివలాల్ గారు టాపిక్ లో ఒక మాట చెప్పండి. కేసీఆర్ గారిని మరి సిట్ అధికారులు ప్రశ్నిస్తామంటున్నారు. రేపొద్దున హాజరయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన హాజరు కాకపోతే ఏం జరిగే అవకాశం ఉందంటారా? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నిన్నటి వరకు కేసీఆర్ ఖచ్చితంగా రాడు అనేది నిర్ధారణ ఉండే. మళ్ళీ సిట్ రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత వస్తాడు అనేది ఆలోచన. కానీ వాళ్ళు ఇప్పుడు తర్జన భర్జన పడి ఏం చేస్తుండ్రు, మళ్ళీ కోర్టుకు పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇంకొక ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తామనే రకంగా డ్రామా చేస్తారు. దాంతో పాటు మొదటి నుంచి ఆ డ్రామాలో కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద డ్రామాలు చేసేటోళ్ళే డ్రామాల్లో చేస్తున్నారు తప్ప ఇంకా కొత్తగా ఏం లేదు. రేపు అవసరం అనుకుంటే కార్యకర్తలను ఎగేస్తారు. ఏమని, మా కేసీఆర్ ని అరెస్ట్ చేయొద్దు, మా కేసీఆర్ తప్పు చేసే ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. పోలీసు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, మీ కేసులో మీ మీద వాంగ్మూల్యం తీసుకొని రావాలన్నారు. ఇచ్చి వచ్చేయాలి. అది పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, మేము రాము, మేము మేడ వండుకుంటే ఆడికే రాటే పోలీసు. అది ఏదో రాజకీయం కాదు, లేకపోతే నువ్వు ఇంకా మా ముఖ్యమంత్రి పదవుల్లోనే లేవు, అది మర్చిపోయి మాట్లాడాలా. చివరికి ఏం చెప్తారు శివలాల్ గారు? కంక్లూడ్ చేయండి.
శివలాల్ గారు కంక్లూడ్ మీరు చేయండి. మీరు ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, కాదంటలేము. లేదు అనుకుంటే ఒక ఎమ్మెల్యేనే ఎర్రవల్లి కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యే, అది మర్చిపోవాలి. అంతేగాని ఇక నేను జాతిపిత అంటే ఈయన కాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు జాతిపిత, ఈయన కాదు. కేసీఆర్ చేసిందంతా దొంగతనాలు, దొంగ దీక్షలు అన్ని తెలంగాణ ప్రజలనే మోసం చేసిండు. కేసీఆర్ చేస్తేనే రైట్ శివలాల్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఎస్ రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. మీరు చేశాక బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తారు. చూసుకోండి రామ్మోహన్ గారు, బిఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒక్కడే చెప్తున్నాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఓకే, తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా పరిపాలన చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డికి చేతన అయితే లేదు. ఆడ అమెరికా ఒక్కరోజు కోర్సు చేసి సర్టిఫికేట్ చూపిస్తున్నాడు. ఆయన ఏం చదువుకున్నాడు, ఆడ ఏం చెప్పారు, ఒకరోజు ఏం నేర్చుకున్నాడు, దానికి పెద్ద హైప్ క్రియేట్ చేసి పత్రికల్లో ప్రకటించుకుంటారు. ఆయన ఎవరు అక్కడికి వెళ్ళి వచ్చి ఫుట్బాల్ ఆడి అదొక నమూనా, 50 లక్షలు ఖర్చు దానికి. ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాడు, ఎందుకు వృధా చేస్తున్నాడు తెలంగాణ ప్రజల సొమ్మును? ఏమొచ్చింది ఫుట్బాల్ ఆయన ఇద్దరు కలిసి మెస్సీని మించి ఫుట్బాల్ ఆడితే ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా? కాబట్టి ఈ యొక్క కేవలం వ్యక్తిగత సంబంధించినటువంటి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే తెలంగాణ ప్రజలకు నేను ఏమహామీ ఇచ్చినా ఇవి ఎందుకు నేను నెరవేర్చలేకపోతున్నా. తులం బంగారం ఏమైంది ఇంతవరకు? పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు, తులం బంగారం ఇస్తున్నామా అన్న అని చెప్పేసి. మరి రేవంత్ అన్నకు ఆడపిల్లలు పుడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రేమ పుడతలేదు తెలంగాణ ఆడపిల్లల పైన. కేసీఆర్ గారు గురించి చెప్పండి. కేసీఆర్ గారు సహకరిస్తారు కదా, చెప్పండి. రైట్, కేసీఆర్ గారు సహకరిస్తారు కదా సిట్ అధికారులు? మహిళల పైన, వృద్ధుల పైన, వికలాంగుల పైన, ఒంటరి మహిళల పైన, విద్యార్థుల పైన, రైతుల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ ఏకైక వ్యక్తి మన యొక్క కేసీఆర్ గారు. వారు పెట్టిన పథకాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అంత అద్భుతమైన పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందాలని చెప్పి సంక్షేమ పథకాలు అందించి పూర్తి స్థాయిలో వారిని ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాలు. ఈ రోజు దానికి భరోసా ఇస్తా, 4,000 మళ్ళా 4,000 ఇస్తా, వీళ్ళకు కౌలు రైతులకు ఇస్తా, మహిళలకు ఇస్తా, వికలాంగులకు ఏది కూడా ఒక్కటి చెయ్యకుండా తెలంగాణ మొత్తం సర్వరాజ్యం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అంత అయినది నడుస్తూనే ఉంటారు. ఇక్కడ అప్పటికి చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలుగా విశేషంగా నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దీనికే పరిమితం అవుతాం అంటున్నాను. ఆయన పోతాడా పోడా, మొదటి తీసుకుని నేను వస్తాను, నా ఒపీనియన్ పర్సన్ నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోలేనా, వాళ్ళు ఇచ్చిన అవకాశం మేరకు ఇక్కడ రమ్మని కోరిండు. వాడు మొదటి అవకాశం ఇచ్చేమో ఇక్కడ పడితే అక్కడ విచారించాను వాళ్ళే అంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలు రామంటారు. నేను 2 మార్గం చెప్పిన. రెండోది ఏమన్నా, ఇప్పుడు పోనంటే పోద్దని లేదు కదా, దాని మీద మనం ఊహాగానాలు చేసుకుంటే పోతడా పోరానంటుండు. రెండో నోటి నానంటే నేను ఫలానా మీరు ఇచ్చిన అవకాశం పెరిగి మా దగ్గర రమ్మన్నాడు. అక్కడ కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పిండ్రు. పోతడా పోవడానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. రైట్ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విచారంలో రక్షణ గారు ఇప్పుడు ఆ వరుడంతా విన్నారు కదా, మీరు ఏం లాభం ఏమన్నా వచ్చిందని చెప్పండి తీసుకుంటే. నేను కేసు గురించి మాట్లాడుతున్నా అంటున్నాను. కేసు గురించి మాట్లాడాలంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఈ పెగాసిస్ మీద టెక్నాలజీ దిగుమతి చేస్తుంది కదా, ఆ దిగుమతి చేస్తున్న టెక్నాలజీని ఎవరిని ప్రభాకర్ రావు మీద వచ్చినా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ తీసుకున్నా, లేకుంటే ఎవరిని ఇచ్చారు తెలిసాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? కేంద్ర ప్రభుత్వం మాట్లాడు. ఇప్పుడు ఈ కేసులో మనం ఎంతసేపు ఊహానం మాట్లాడుతున్నాం కానీ కేసీఆర్ పోతా అంటున్నాడు కదా, పోతుంటే ఏదో చెప్పొస్తున్నాడు వాళ్ళు. కాకపోతే రేపు అట్లాగే అవకాశం ఇచ్చే అవకాశంలో మున్సిపాలిటీ ఎన్నికలు అందరికీ కూడా ఉన్నాయి కదా. మరి స్పీకర్ గారు నిన్నగాక మొన్ననే దానం నాగేందర్ గారు నాకు మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, నేను రాలేనంటే 20వ తారీఖు ఎట్లా టైం ఇచ్చిందండి? అసలు దానం నాగేందర్ కు హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నాడు, ఆయన హైదరాబాద్ ఎమ్మెల్యే, హైదరాబాద్ కు ఎలక్షన్ సంబంధం ఉందా? ఎలక్షన్ బయట జరుగుతున్నాయి. అటువంటి దానం నాగేందర్ 20వ తారీఖు టైం ఇచ్చినప్పుడు ఒక పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. విశ్లేషణ సభ అక్కడ వస్తుంది అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఒక్కరికి అవకాశం ఇచ్చినప్పుడు స్పీకర్ కంటే గొప్ప కాదు కదా సీటు, మనకపోతే రేపు విచారిస్తాను. రాష్ట్రంగా జరుగుతుంది.